పల్నాడు జిల్లా నర్సరావుపేటలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలం కందూరువారిపాలెం గ్రామానికి చెందిన భావన లక్ష్మి 10వ తరగతి పరీక్షలు రాస్తోంది. ఆదివారం రాత్రి ఆమె తండ్రి అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భావన లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురైనప్పటికీ తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యం కోల్పోకుండా 10వ తరగతి పరీక్షలు రాసింది. పుట్టెడు దుఃఖంతో పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్షను రాసింది. తండ్రి మృతి చెందిన పరిస్థితుల్లో కూడా పరీక్షకు హాజరై తన పట్టుదల, విద్యపై నిబద్ధతను చాటుకుంది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కదిలించింది. భావన లక్ష్మి ధైర్య సాహసాలను గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మా చెల్లెలకి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం మా చెల్లెల గారి ఫాదర్ అయిన మా బాబాయ్ గారు చనిపోవడం జరిగింది. ఎందుకంటే తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అయినా సరే ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది లైఫ్లో ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇవాళ మా చెల్లెల్ని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనికి ఆదర్శంగా తీసుకోవాల్సిన మాది కుందరవారిపాలెం. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మా చెల్లెలకి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం మా చెల్లెల గారి ఫాదర్ అయిన మా బాబాయ్ గారు చనిపోవడం జరిగింది. ఎందుకంటే తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అయినా సరే ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది లైఫ్లో ఫస్ట్